అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన మధుసూదన్ రావు జడ్జి గారికి నా నమస్కారాలు. అలాగే మాకు చాలా బిజీ ఉన్న డాక్టర్ గారు కూడా మేము మా ఆహ్వానాన్ని చెప్పగానే వచ్చినందుకు వారికి కూడా చాలా చాలా సంతోషంతో నమస్కారాలు వారికి కూడా. దీన్ని అంతా ఆర్గనైజ్ చేసిన మా బింగి అన్న, డాక్టర్ గారితో పాటు బింగి నరేంద్రనకు కూడా హానరరీ మెంబర్షిప్ ఆయనేమో మొత్తం ఇండియాలో ఇస్తుంటాడు. మేము మా ఛాంబర్లో ఉంటే భారతదేశం అంతా పాకే విధంగా చేస్తాడనే నమ్మకం మాకుంది. కాబట్టి వారికి కూడా హానరరీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు కానీ మా కమిటీకి కానీ. ఈరోజు ఒక గొప్ప వ్యక్తులను మేము సన్మానించుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా సోషల్ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. అందరూ కోడలు కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందరూ మంచి మనసుతో ఉన్న వాళ్ళందరూ. కాబట్టి ఎప్పుడు మంచి జరుగుతుంది, మంచి జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే మేము మా ఛాంబర్ ద్వారా నిజంగా చాలా చాలా మా వైస్ చైర్మన్ ఇంతకుముందు చెప్పినట్టు చాలా కార్యక్రమాలు చేశాం. మేము మొన్ననే 7 years సెలబ్రేషన్ చేసుకున్నాం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టి ఇప్పటికి 7 years అయింది. దాదాపు 40 years నుండి ఉన్న ఒక ఫిలిం ఛాంబర్ ఇక్కడ సాధించలేని అన్ని చాలా ఘనకార్యాలు మేము ఒక 7 సంవత్సరాలు సాధించగలిగినాం. ముఖ్యంగా ఏంటంటే మేము మా టెక్నీషియన్స్ అందరికీ ఒక 5 lakhs హెల్త్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే ఇంకొక 5 లక్షలది ఆయుష్మాన్ భారత్ అది కూడా మేమే ఇంట్రడ్యూస్ చేసి మా ఛాంబర్లో ఉన్న మెంబర్స్కే ఇవ్వడం జరిగింది. చాలా వరకు దాదాపు 5,000 పైచీలకి ఇచ్చాము. ఇప్పటికీ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా. అలాగే మేము మొన్నటి కోవిడ్ వచ్చినప్పుడు కూడా దాదాపు 12,000 పైచీలకు మేము నిత్యావసర సరుకులు ఇచ్చినాం. మా మెంబర్స్ ఎవరైనా బయట అంటే ఇక్కడ మా హైదరాబాద్లో అందుబాటులో లేని వాళ్ళు ఉంటే కూడా మేము గూగుల్ పేలో అమౌంట్ పంపించి వాళ్ళకు అందరినీ ఆదుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా దాదాపుగా మా ఛాంబర్లో ఉన్న మెంబర్స్కి దాదాపు ఒక 300 పైచీలకు ఇళ్లను కూడా మియాపూర్లో ఇప్పించడం జరిగింది. అంటే ఇన్స్టాల్మెంట్స్ వాటికి కూడా సబ్సిడీ ఇప్పించి అలాగా మేము చేస్తూ ఉన్నాము. మాకు మెయిన్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక 5 ఎకరాల ల్యాండ్ అడిగాము. త్వరలో అది కూడా రావచ్చు. అది వస్తే మాత్రం మనం ఛాంబర్ కట్టుకోవడానికి కానీ అలాగే కల్చరల్ సెంటర్ మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది, అది కూడా చేయడం కోసం. అలాగే ఇందులో ఉన్న మెంబర్స్కి హౌజెస్ ఎవరైనా ఇల్లు లేని టెక్నీషియన్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. నాకు ఉన్న టీం కూడా అంతా పర్ఫెక్ట్గా పనిచేసే వాళ్ళ ఉన్నారు. ఎవరు కూడా స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. ప్రజా సమస్యల మీద మన మెంబర్స్కి మనం ఏం సహాయం చేద్దాం, ఏం సహకారం చేయగలుగుతాం అనే దాని మీదనే పనిచేస్తున్నాం ఇప్పటిదాకా కూడా. దానికి భగవంతుడు కూడా మాకు మంచి సహకారం అందిస్తూ ఉన్నారు. వారి ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నామంటే కూడా మాకు నిజంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండడం వల్లనే ఇవాళ మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని అనుకుంటున్నాం. అలాగే ఇంకా మా సోమయాజులు గారు ఇంకా బ్రహ్మాండమైన పేరు హైదరాబాద్లో కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. త్వరలో వారు హైదరాబాద్లో కూడా క్లినిక్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది సక్సెస్ కావాలని, ఇక్కడ కూడా చాలా గొప్ప పేరు రావాలని డాక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఎలాంటి సహకారం కావాలన్నా డాక్టర్ గారికి కానీ వారి బంధువులకు కానీ ఎవ్వరికి కానీ మా సహాయ సహకారం 100% ఉంటాయి. తప్పకుండా మా సహకారాన్ని అందిస్తాం. అలాగే మాకు కూడా డాక్టర్ గారు మీరు ఉంటే మాకు ఎంత ధైర్యంగా ఉంటుంది. మా టెక్నీషియన్స్ కూడా ఎప్పుడైనా మేము ఫ్రీ క్యాంప్ పెట్టుకుంటాం. ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడానికి మీ సహకారం కూడా మేము తీసుకుంటాం. అలాగే మాకు ప్రభుత్వం కూడా చాలా మంచి సహకారాన్ని అందిస్తుంది. ఇప్పటికీ మేము ఏది అడిగినా చేస్తూ మంచి సహకారాన్ని అందిస్తుంది. అలాగే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ రిక్వెస్ట్ ప్రకారమే మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా 10 లక్షల రూపాయలు అంటే ఒక చిన్న సినిమాకి సబ్సిడీ రూపంలో అంటే GSTని తగ్గించి సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే త్వరలోనే 2,000 ఎకరాలలో ప్రభుత్వం ద్వారా మంచి ఫిలిం సిటీని కట్టాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా తెలంగాణ ప్రభుత్వం చాలా తప్పకుండా మంచి కార్యక్రమాలు చేస్తే మంచి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తుందనే నమ్మకం మాకుంది. కాబట్టి ఇండస్ట్రీలో ఉండే ప్రతి నిర్మాతకు కానీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా
మా సహకారం పూర్తిగా ఉంటుంది. ఎప్పుడు ఎల్లవేళలా మేము ఎప్పుడంటే నాకైతే వేరే వేరే వ్యాపారమే పెట్టుకోలేదు. ఓన్లీ ఫిలిం ఛాంబర్ ఇక్కడ ఉండే సమస్యల మీదనే పనిచేస్తూ ఉన్నా. కాబట్టి తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో వచ్చే ప్రతి టెక్నీషియన్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, అలాగే ఆర్టిస్టులు కానీ మా సహకారం పూర్తిగా ఉంటుంది. రేపు ఫ్యూచర్లో జరగబోయే సినిమాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఈ మధ్యకాలంలో షూటింగ్స్ కూడా చాలా స్టార్ట్ అయినాయి. మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సినిమాలు కూడా చాలా సినిమాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి వాటన్నిటికీ రిలీజ్ కానీ థియేటర్స్ ఇప్పించడంలో కానీ మేమందరం సహకారం చేస్తాను. దాదాపుగా నేను ఇప్పటికీ ఆడియో ఫంక్షన్స్ ఒక 1000 పైన ఆడియో ఫంక్షన్స్ గెస్ట్గా వెళ్ళింటాను నేను సినిమాలకి. దాదాపు అన్ని సినిమాలకు నేను కానీ, మా గుర్రాదన్న కానీ, మా కమిటీలో ఉన్న వాళ్ళకి థియేటర్స్ కావాలన్నా, పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ కావాలన్నా బాగా సహకారం చేస్తూ చిన్న సినిమాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళందరికీ సహకారాలు అందిస్తున్నాం. అలాగే మనకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా TFCC లైవ్ అనే ఒక మంచి ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. అది దాదాపు 24 crores వ్యూస్ ఉన్నారు దానికి. కాబట్టి దాని ద్వారా కూడా మేము ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాం. అలాగే మాకు వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ కూడా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాం చిన్న నిర్మాతలకు. కాబట్టి వీళ్ళందరినీ అంటే ఒక నిర్మాత వచ్చినప్పుడు వాళ్ళకు బాగా ఉండి బాగా చేసుకోగలిగిన నిర్మాతకైతే ఇబ్బంది లేదు. చాలామంది ఏంటంటే సినిమాలు చేస్తున్నారు, రిలీజ్కి వచ్చేసరికి ఇబ్బందులు పడుతూ రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మేము పూర్తి సహకారాన్ని అందిస్తూ చేస్తూ ఉన్నాం. లాస్ట్ వీకే ఒక సినిమా గురించి ఇలాగే థియేటర్స్ కోసం యుద్ధం జరుగుతూ ఉంది. దాన్ని కూడా పరిష్కార దిశగానే పంపించి, అలాగే ఫ్యూచర్లో కూడా ఏ నిర్మాతగానే ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్గా మా ఛాంబర్కి వచ్చి కలవచ్చు, మమ్మల్ని అడగచ్చు. ఏ సహకారం కావాలన్నా చేస్తాం. నన్ను కానీ, మా గుర్రాదన్న కానీ, ఎవరినైనా, లేదంటే మా కాజల్ సత్యనారాయణ గారిని అడిగినా మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఎలవేళ మా నంబర్ అయితే ఇంకా జస్ట్ డైల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా తెలంగాణ ఫిలిం ఛాంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఏ వ్యక్తి అయినా, మీకు ఏ పని ఉన్నా, ఏదున్నా 100% మేము సపోర్ట్ చేస్తాం. ప్రభుత్వం కూడా మాకు అలా సహకారం అందిస్తుంది. కాబట్టి మేము ఫ్యూచర్లో ఇంకా టెక్నీషియన్స్కి ఇంకా మంచి కార్యక్రమాలు ఏం చేయాలి అనే దాని మీదనే ఆలోచిస్తూ పనిచేస్తున్నాం. మేము ఇచ్చే హెల్త్ కార్డులో కూడా వాళ్ళకు ఇప్పుడు బీటెక్ చదివే స్టూడెంట్ దాదాపు సంవత్సరానికి 15,000 స్కాలర్షిప్ వస్తుంది. అలాగే హౌస్ కొంటే కూడా 2.5 లక్షల సబ్సిడీ ఉంటుంది. అలాగే హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే షుగర్, బీపీ ట్యాబ్లెట్లు కూడా ఫ్రీ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ సదుపాయాలు ఓన్లీ టెక్నీషియన్స్ అందిస్తున్నాం. అది నాకు మా పుణ్యం, అంటే మేము చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు. మేము పోయిన అప్రోచ్ కావచ్చు. అప్పుడు మనకు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా వెంకయ్య నాయుడు గారు ఉండ్రి, ఆయన ద్వారా తీసుకురావడం జరిగింది. అది నిజంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సాధించిన గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. 40 years నుంచి ఉన్న ఒక ఛాంబర్, అది దానికి ఇప్పటికి లేదు. కానీ మేము 7 yearsలో ఇది సాధించడం అంటే నిజంగా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం, గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఆల్ టెక్నీషియన్స్కి ఫ్రీగా హెల్త్ కార్డు, అలాగే ఇవన్నీ సదుపాయాలు వస్తున్నాయంటే నిజంగా చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకా ఇన్ ఫ్యూచర్లో మంచి జరగడం కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంతో కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, 2 రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి మంచి కార్యక్రమాలు చేయడానికి మా ప్రొడ్యూసర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ మా పూర్తి సహకారాన్ని అందిస్తూ తప్పకుండా మా సపోర్ట్ ఉంటుందని చెబుతూ, మళ్ళొకసారి మాకు డాక్టర్ గారిని సన్మానం చేసుకునే అవకాశం, అలాగే మా దానిలో హానరరీ మెంబర్షిప్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మరీ ప్రత్యేకంగా మీకు మా ధన్యవాదాలు. అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, దీన్ని ఆర్గనైజ్ చేసిన మా బింగన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మాకు ఈ టైంలో ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన జడ్జి గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా గుర్రాదన్నకు, వచ్చిన కుటుంబ సభ్యులందరికీ, ప్రెస్ వారందరికీ నమస్కారాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఎవ్రీవన్.